యథాదర్శో మలిన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచే అగ్నియు మురికిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడి ఉండునట్లే జ్ఞానము కూడా కామముచే కప్పబడి ఉండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. కామము అగ్నితో సమానమైనది, అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య శత్రువు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధి పరతస్తు సహ. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటెను మనస్సు, దాని కంటెను బుద్ధి గొప్పది, బుద్ధి కంటెను మిక్కిలి గొప్పది మరియు సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ అర్జున, ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మ అతీతమైనదని తెలుసుకొని, ఓ మహాబాహో, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయింప శక్యము కాని శత్రువైన కామమును సంహరింపుము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ ధనంజయ, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పెరిగిపోచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరపరచుటకును నేను ప్రతి యుగమునందు అవతరింతును. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. యజ్ఞ కార్యములయందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మ యందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే అయి ఉన్నది. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు యోగులు మనోనిగ్రహము ద్వారా శ్రోత్రాది ఇంద్రియములను అదుపు చెయ్యుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, ద్రవ్యమయ యజ్ఞముల కంటెను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అట్టి జ్ఞానమును తత్వవేత్తలైన గురువులకు సాష్టాంగ నమస్కారము నర్చి సమయము చూచి వినయముగా ప్రశ్నించి సేవ చేసి వారి వలన ఎరుంగుము. వారు నీకు తప్పక ఉపదేశింతురు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని
मनसात् कुरुते तथा न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति। ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లే జ్ఞానమను అగ్ని కర్మలను భస్మమునరించును. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధాళువైన మనుజునకు మాత్రమే జ్ఞానము లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరించటం జరిగింది. తపస్వేభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు, జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించి వారి కంటెను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ పరంతప, నీవు యోగివి కమ్ము. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంతైతి ధారయన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని సర్వము ఆ వాసుదేవమయమే అని భావించి అన్ని వేళలా అన్ని చోటలా ఆ పరమాత్మనే దర్శిస్తాడు. న తద్భాసయతి సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. న మాం కర్మాణి లింపంతి న మే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతి. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల యొక్క పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండటం వలన ప్రాణులు భ్రమకు లోనగుచున్నారు. అజ్ఞానము పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి ఆ పరమాత్మను సూర్యుని వలె ప్రకాశింపజేయుచున్నది.